హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ విషయాలని తెలుసుకోకపోతే నష్టమే. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక హిందూ పురాణాల ప్రకారం ఇంట్లో ఉండే స్త్రీలను లక్ష్మీదేవితో పోలుస్తారు. నిత్య జీవితంలో స్త్రీలు చేసే పనులను బట్టే తమ ఇల్లు ఎలా ఉంటుందో నిర్ణయించబడుతుంది. కాబట్టి స్త్రీలు కొన్ని నియమాలని ఖచ్చితంగా తెలుసుకోవాలి. వాటిని అనుసరిస్తేనే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా సిరి సంపదలతో జీవిస్తారు. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. కాబట్టి స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకోకూడదు. స్త్రీలు తమ పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది. చాలామంది ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడి తెచ్చుకుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే పచ్చడిలో రాళ్ళ ఉప్పు మరియు నూనె ఉంటాయి. ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి సంపద తగ్గిపోతుంది. అలాగే నూనె తెచ్చుకుంటే మీ ఇంటికి నష్టం జరుగుతుంది. కాబట్టి పుట్టింటి నుండి ఆవకాయ పచ్చడిని మాత్రం తెచ్చుకోకూడదు. ఒకవేళ మీరు తెచ్చుకోవాలంటే మాత్రం మీ పుట్టింటి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని తెచ్చుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి ముందు గోరింటాకు చెట్టును పెంచుకోకూడదు. ఇంటి ముందు ముళ్ళ చెట్టు ఉంటే మీ ఇంట్లో ఎప్పుడూ కష్టాలే. కాబట్టి ముళ్ళ చెట్టును మాత్రం పెంచుకోకండి. అలాగే చాలామంది ఇళ్లలో విరిగిపోయిన వస్తువులు ఉంటాయి. వాటిని పడేయకుండా అలానే ఇంట్లో పెట్టుకుంటారు. విరిగిన వస్తువులు ఇంట్లో ఉంచితే అశుభం. కాబట్టి మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉంటే వెంటనే పాడేయండి. పెళ్ళైన స్త్రీలు తమ చేతులకు కొత్త గాజులు వేసుకోవాలంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వేసుకోవాలి. అంతేగాని మిట్ట మధ్యాహ్నం వేసుకోకూడదు. కొత్త గాజులు వేసుకోవాలంటే శుక్రవారం లేదా ఆదివారం మాత్రమే వేసుకోవాలి. స్త్రీలు ఈ 2 రోజుల్లో కొత్త గాజులు వేసుకుంటే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. మంగళవారం కానీ శనివారం కానీ గాజులను కొనకూడదు. మంగళవారం మరియు శనివారం స్త్రీలు కొత్త గాజులు ధరించకూడదు. అలా చేస్తే భర్త ఆయుష్ తగ్గిపోతుంది. వివాహిత స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. ఇక చాలామంది మహిళలు తమ మంగళసూత్రానికి వేద మంత్రాలతో మెడలో తాళి కట్టిన మంగళసూత్రానికి ఈ విధంగా పిన్నీసులను పెట్టడం మంచిది కాదు. స్త్రీలు వేసుకునే మంగళసూత్రం ఎప్పుడు కూడా హృదయం కింద వరకు ఉండాలి. అలాగే పడుకునేటప్పుడు చాలామంది తమ చేతులకున్న గాజులను తీస్తారు. అలా చేయకూడదు. స్త్రీలు విభూదిని పెట్టుకోవాలంటే తమ భర్త చేత మాత్రమే విభూదిని పెట్టించుకోవాలి. స్త్రీలు తమ చేతితో విభూదిని పెట్టుకుంటే దానికి ఎటువంటి ఫలితం ఉండదు. శనివారం రోజున కొన్ని వస్తువులను మాత్రం పొరపాటున కూడా కొనకూడదు. శనివారం కొనకూడని వస్తువులు ఏమిటంటే రాళ్ళ ఉప్పు, కందిపప్పు, వంట నూనె, చెప్పులు, బట్టలు, ఇనుప వస్తువులు, మినపగుళ్ళు మరియు అగ్గిపెట్ట. అలాగే శనివారం రోజున బయట నుండి దోసపిండి, ఇడ్లీ పిండి కూడా తెచ్చుకోకూడదు. ఎందుకంటే వీటిలో మినపపిండి ఉంటుంది. శనివారం మినపగుళ్ళు కొంటే డబ్బు కష్టాలు ఏర్పడతాయి. ఇంట్లో నుండి ఎవరైనా బయటకు వెళ్ళిన తర్వాత ఇల్లు ఊడవకూడదు. ఇలా చేస్తే వారు వెళ్ళిన పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. అలాగే చెత్త ఎత్తే చాటను ఒకే చోట పెట్టకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారం కొత్త చీపురును కొనాలంటే శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి. మిగతా ఏ రోజుల్లోనూ చీపురును కొనవద్దు. పూజా సమయంలో అకస్మాత్తుగా దీపం కొండెక్కితే భగవంతుడికి క్షమాపణ చెప్పి మళ్ళీ కొత్త దీపం వెలిగించవచ్చు. స్నానం చేసిన తర్వాత తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపు పైన వేయకూడదు. మంగళవారం, శుక్రవారం రోజుల్లో గోళ్లు తీయకూడదు. చాలామంది పూజ చేసేటప్పుడు అగ్గిపెట్టెతో దీపాన్ని వెలిగిస్తారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. అగ్గిపెట్టెతో నేరుగా దీపాన్ని వెలిగించకూడదు. ఏక హారతితో దీపాన్ని వెలిగించాలి. పూజ చేసేటప్పుడు పూజలో ఒక దీపం కుందును మాత్రమే చాలామంది పెడతారు. కానీ అలా చేయకూడదు. ఖచ్చితంగా 2 కుందులు ఉండాలి. స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి ఫలితం దక్కదు. బీరువాకి అద్దం ఉండకూడదు. ఎందుకంటే బీరువా లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి బీరువాకున్న అద్దంలో చూస్తూ తల దూకోకూడదు. అలాగే బీరువాలో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇనుప వస్తువులు కూడా పెట్టకూడదు. తెలుసుకున్నారు కదా, ఆడవాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో పాటించవలసిన నియమాలు ఏంటో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.